రీజన్ ఏంటి ఇట్లా ఉన్నట్టుండి అంటుకుపోవడం, నడి రోడ్డు పైన చూస్తుంటే వెహికల్ అంటుకుపోతుంది. అట్ ద సేమ్ టైం బ్యాటరీ ఛార్జ్ పెడితే ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా? ఇటువంటి ఛార్జ్ చేసే టైంలో చాలా ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ కన్నారు, అటువంటివి ఏమి ఇప్పుడు కనబడట్లేదు. ఈవెన్ ఇన్ హైదరాబాద్ కూడా అటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ ఏం లేనట్టున్నాయి. నమస్తే అండి. మరి కరెక్టే, మీరు అడిగిన ప్రశ్నలన్నీ కరెక్టే. అన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి విపులంగా నేను సమాధానం ఇవ్వదలుచుకున్నాను. మరి ముఖ్యంగా ఈ విజయవాడలో ఈరోజు పొద్దున్న జరిగిన సంఘటన అయితే చాలా చాలా బాధాకరమైనది. మరి ముఖ్యంగా ఎందుకు మీరు రెండు ప్రశ్నలు చాలా మంచివి అడిగారు. ఒకటేంటంటే, మరి ఎలక్ట్రిక్ కార్స్ కొన్ని సంవత్సరాలుగా మనం అమ్ముతున్నాం కదా, ఎందుకు ఎలక్ట్రిక్ కార్స్ లో ఇంతవరకు ఇటువంటి ఎక్స్ప్లోజివ్ మనం చూడలేదు, టూ వీలర్స్ లో ఎందుకు మనం తరచుగా చూస్తున్నామని. సో వీటన్నిటికీ స్టెప్ బై స్టెప్ నేను మీకు ఆన్సర్ ఇవ్వాలనుకుంటాను. ఇప్పుడు సాధారణంగా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసినట్లయితే ఇవన్నీ లిథియం అయాన్ బ్యాటరీ కెమిస్ట్రీ మీద బిల్డ్ అయినవి. లిథియం అయాన్ బ్యాటరీకి ఎట్లా ఎవాల్వ్ అయ్యాము అంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో చూసినప్పుడు స్పెసిఫిక్ ఎనర్జీ డెన్సిటీ అంటాం. స్పెసిఫిక్ ఎనర్జీ డెన్సిటీ అంటే ఒక కేజీ మొత్తానికి ఎంత కిలోవాట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది అన్నది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఎక్కువ స్పెసిఫిక్ ఎనర్జీ డెన్సిటీ ఉంటే, ఎక్కువ డెన్సిటీ ఉంటే అది ఎక్కువ అన్స్టేబుల్ గా ఉంటుంది, తక్కువ ఉంటే తక్కువ అన్స్టేబుల్ గా ఉంటుంది. అయితే వీటి రెండింటికి కరెక్ట్ గా వచ్చినటువంటి ఆప్టిమల్ ఏంటి అంటే లిథియం అయాన్ టెక్నాలజీ. అయితే ఈ లిథియం అయాన్ టెక్నాలజీ మనం గమనించినట్లయితే దాని ఆపరేటింగ్ టెంపరేచర్స్ ఏమైతే ఉన్నాయో అవి -20 to +55 degrees మాత్రమే. ఇప్పుడు ఈ -20 to +55 degrees లో అవి కరెక్ట్ గా పనిచేస్తాయి. ఒక్కసారి 55 degrees దాటిన తర్వాత ఏమవుతుందంటే, ఈ యొక్క బ్యాటరీ ప్యాక్స్ ని కూల్ చేయలేకపోతే మాత్రము ఈ బ్యాటరీ సెల్స్ అక్కడి నుంచి ఎక్స్ప్లోజ్ అయ్యి దానివల్ల ఎక్స్ప్లోజన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన బ్యాటరీ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే ఒక యానోడ్ ఉంటుంది, ఒక క్యాథోడ్ ఉంటుంది, రెండింటి మధ్యలో ఒక ఎలక్ట్రోలైట్ సెపరేటర్ ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఈ ఎలక్ట్రోలైట్ సెపరేటర్ అనేది మెల్ట్ అయ్యే పరిస్థితులు వచ్చి ఈ యానోడ్ క్యాథోడ్ ఒకదానికి ఒకటి అంటుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ లేదా ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అయితే 4 వీలర్స్ లో ఇది జరగట్లేదు, 2 వీలర్స్ లో ఎందుకు జరుగుతుంది అనే దాంట్లో మనం లోతుగా వెళ్ళినట్లయితే, ఇప్పుడు 4 వీలర్స్ లో మనము చూసుకున్నట్లయితే ఆ కంపెనీస్ కి ఆ కాస్ట్ ప్రకారం పెట్టడానికి వాళ్ళు స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదా స్మార్ట్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ రెండింటి మీద కూడా వాళ్ళు మంచిగా ఇన్వెస్ట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అందుకని ఇప్పుడు మనం బ్యాటరీ ప్యాక్స్ చూసినట్లయితే ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది, ప్రతి బ్యాటరీ ఒక ప్యాక్ లో కొన్ని సెల్స్ ఉంటే ప్రతి సెల్ యొక్క టెంపరేచర్ మానిటర్ చేస్తూ ఆ టెంపరేచర్ ఏమాత్రం కాస్త ఎక్కువగా వెళ్ళినా ఈ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి అది సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాన్స్ ని కానీ కూలింగ్ సిస్టమ్స్ ని కానీ అలర్ట్ చేసి ఆ బ్యాటరీ ప్యాక్స్ టెంపరేచర్స్ ని కంట్రోల్ ఉంచుతుంది. ఇదేంటి టెస్లా, BMW లేకపోతే ఇటువంటి ఆడి లాంటి కంపెనీస్ కానీ లేకపోతే టాటా నెక్సన్ ఇటువంటి కొంచెం కాస్ట్ పరంగా పర్వాలేదు అనుకునే వాళ్ళు అందరూ కూడా ఇటువంటి స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ స్మార్ట్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారు. మనం 2 వీలర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, సాధారణంగా 2 వీలర్స్ తీసుకునే వాళ్ళు మీరు చూసినట్లే మధ్యతరగతి కుటుంబీకులు. అంటే ఈ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, దీనికి ఆల్టర్నేటివ్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగున్నాయి కదా, వెళదాం కదా అనేటువంటి మంచి ఉద్దేశంతోనే వెళ్తున్నారు. కాకపోతే ఈ 2 వీలర్ మార్కెట్ వెరీ వెరీ కాంపిటేటివ్ మార్కెట్. ఆల్రెడీ ఈ బ్యాటరీ 30-40% వెహికల్ కాస్ట్ ఉండేటప్పటికీ ఆ ఓవరాల్ కాస్ట్ ని వెహికల్ కాస్ట్ తో మ్యాచ్ చేయాలి అనేటటువంటి ఆ తపనలో ఏం చేస్తున్నారంటే ఈ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ అంటే వాటి చుట్టూ మంచిగా ఫ్యాన్స్ కానీ రాజు గారు ఇక్కడ ఒక విషయం, వాళ్ళేం తక్కువ చార్జ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 65,000 నుంచి 1,25,000 వరకు ఈవీ స్కూటర్స్ అమ్ముతున్నారు, ఆన్ పార్ విత్ పెట్రోల్ వెహికల్స్ కదా. మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న కంపెనీసే కూడా ఉన్నాయి, అవి కూడా పేలుతున్నాయి. చిన్న చితక కంపెనీస్ ఏం కావు ఇవన్నీ. కరెక్టే. సో ముఖ్యంగా ఇవి పేలడానికి అయితే రీజన్స్ ఇవేనండి. థర్మల్ రన్వే అంటే ఆ టెంపరేచర్స్ ని కానీ మనం కంట్రోల్లో అది మానిటర్ చేయకుండా వదిలేసినట్లేదు. రాజీవ్ గారు, వన్ టేక్ అవే మీ దగ్గర నుంచి వెదర్ కండిషన్స్ అంటే హై టెంపరేచర్ బయట ఉంటే కనుక ఆ ఎఫెక్ట్ కూడా కొంతవరకు బ్యాటరీ పైన పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే గత కొద్ది రోజులుగానే ఇంకా సమ్మర్ పెరుగుతునే కొద్దీ ఇటువంటివి మనం ఇంకా చూస్తూ ఉంటాము. ఎందుకంటే బయట టెంపరేచర్ 45-46 degrees వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ దగ్గర ఈజీగా 50-55 దాటుతుంది. అప్పుడు మళ్ళీ థర్మల్ రన్వే ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనము సాధారణంగా వెహికల్స్ ని 2 వీలర్స్ ని ఎండల్లో వాటిలో వదిలేస్తుంటాం. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కాస్త కొంచెం సెన్సిటివ్ వెహికల్స్ అని మనం గుర్తించి వాటిని వీలైనంత మట్టుకు నీడలో చేయాలి. తర్వాత మనం యాక్సిలరేటర్ ఇస్తున్నప్పుడు సాధారణంగా జూమ్ అని ఆ పికప్ కోసం ఇస్తూ ఉంటాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, కరెంట్ ఒకేసారి బ్యాటరీ నుంచి లాగడం వల్ల
దానిని ఏమంటారు డీప్ డిశ్చార్జ్ అంటారు. దాని వల్ల మళ్ళీ బ్యాటరీ సెల్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఆ బ్యాటరీ సెల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అవి వాటిని యాక్టివ్ గా బ్యాలెన్స్ చేయలేకపోతే వాటి వల్ల కూడా బ్యాటరీ ప్యాక్ ఇబ్బంది పడి దాని వల్ల ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఈ తక్కువగా ఎఫిషియన్సీ ఉన్నటువంటి బ్యాటరీ త్వరగా ఛార్జ్ అయిపోయి మిగతా ఛార్జ్ అవ్వకుండా ఉంటుంటే ఇది ఓవర్ ఛార్జ్ అయ్యి దాని వల్ల ఇది పేలిపోవడం, ఇలా అనేక రకమైనటువంటి కారణాలు ఉన్నాయండి ఇటువంటి సంఘటనలు జరగడానికి.